దినేష్ కార్తిక్ మ్యారేజ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ నిఖితాతో జరిగింది. 2012లో నిఖితా ప్రెగ్నెంట్. ఆ బిడ్డ తనది కాదు అని దినేష్ కార్తిక్ కి తెలిసింది. దానికి కారణం తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మురళీ విజయ్ అని. అంతే దినేష్ కార్తిక్ షాక్ కి గురయ్యాడు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. తన వైఫ్ క్లోజ్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని భరించలేకపోయాడు. ఎవరితో చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోయాడు. కామ్ గా డైవర్స్ ఇచ్చాడు. 2012లో నిఖిత మురళీ విజయ్ ని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది. కానీ దినేష్ కార్తిక్ డిప్రెషన్ లోకి వెళ్లి క్రికెట్ కెరీర్ నే పక్కన పెట్టేశాడు. తమిళనాడు క్యాప్టెన్సీ కూడా మురళీ విజయ్ కి ఇవ్వడంతో గ్రౌండ్ కి కూడా వెళ్ళలేకపోయాడు. అలా బాధతో కుమిలిపోతున్న సమయంలో ఇండియా స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పరిచయం అయ్యింది. దినేష్ కార్తిక్ ని పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలని రోజు గ్రౌండ్ కి తనతో పాటే తీసుకువెళ్లి మోటివేషన్ చేసింది. రోజు గ్రౌండ్స్ కి వెళ్లి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసి ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. వీరిద్దరూ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యారు. దినేష్ కార్తిక్ ఇప్పుడు కామెంటేటర్ గా కొనసాగుతున్నాడు.